ఎఫ్ఐఆర్ మీడియాకి స్వాగతం. ఫోకస్ ఇన్ రైస్, ఫోకస్ ఇన్ రియాలిటీ. ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థితికి ఎదిగిన కొంతమంది ప్రముఖులతో ముఖాముఖి. ఇందులో భాగంగా అతడు ఎంఎస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అబ్రాడ్లో పలు కంపెనీల్లో జాబ్ చేశాడు. మంచి శాలరీ. అవన్నీ కాదని వదిలి కాకినాడ జంతుహింస నివారణ సంఘంలో మెంబర్గాను ఉంటూ రూపాయి ఆశించకుండా సేవలు చేస్తున్నాడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్గా కూడా నియమితులయ్యారు. ఆయన మరెవరో కాదండి, రామ్ మంతన్ గారు. రామ్ మంతన్ గారిని కలిసి ముచ్చటిద్దాం పదండి. రాము గారు నమస్తే అండి. ఇది ఎస్పీసీఏలో జంతు హింస నివారణ సంఘంలో మీరు మెంబర్గా ఉంటూ ఒక రూపాయి ఆశించకుండా ఆదర్శంగా సేవ చేస్తున్నారు. ధన్యవాదాలండి మీకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. మీ తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారనేసి విన్నాము సార్. మీ చైల్డ్హుడ్ అంతా పోలీస్ క్రమశిక్షణలోనే నడిచిందనేసి మేము భావిస్తున్నాం. అవునండి, మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయ్యారంటే మీకు తెలియదే ఉంది. పోలీసు క్రమశిక్షణ అయ్యి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పిన మా క్రమశిక్షణ మాకు బాగా అలవాటు. నిజాయితీగా ఉండడం, దేనికోసం మన నిజాయితీ కోసం పోరాటం మాకు అది మా ఫాదర్ మాకు ఇచ్చిన ఒక పెద్ద ఎసెట్ అండి మాకు అది. మీరు ఎంఎస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు అని విన్నాం. మీ ఎడ్యుకేషన్ దానికి నేను బేసికల్గా మెకానికల్ ఇంజనీర్ అండి. నా బీటెక్ ఇక్కడ జేఎన్టీయూలో చదివాను. తర్వాత నేను లండన్ వెళ్ళి ఎంఎస్ మెకానికల్ అబ్రాడ్లో పలు కంపెనీల్లో మీరు జాబ్ చేశారు, మంచి శాలరీ తీసుకుని ఉండేవారు అని విన్నాం. అది నేను ఇసుజు మోటార్స్లో పనిచేశానండి. ఓటీఈ అనే కంపెనీలో ఇసుజు మోటార్స్లో అది సేల్స్ మేనేజర్ ఫ్రమ్ ఇసుజు మోటార్స్. పెద్ద జాబ్ అంటే పెద్ద జాబే. నేను మంచి జాబ్ చేశానండి, చాలా మంచి జాబ్. ఒక 3 years కంటిన్యూస్గా బెస్ట్ సేల్స్ మేనేజర్ అవార్డు కూడా వచ్చింది నాకు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. ఎస్పీసీఏలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సభ్యుడిగా ఉన్నారు, మెంబర్గా ఉన్నారు? నేను 2017 నుంచి ఉన్నానండి. 2017లో ఒక పెద్ద కెలామిటీ వచ్చింది. ఇక్కడ ఆవులన్నీ చచ్చిపోతున్నాయి. ఒక వారంలో, అప్పుడు వర్షాకాలం టైంలో ఆగస్ట్ నెలలో 2017 ఆగస్టులో 17th ఆ టైంలో ఆవులన్నీ చచ్చిపోయినాయండి. ఒక 3-4 నుంచి 150 ఆవులు తిండి లేక ఆ లోపల కండిషన్స్ బాగా చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా గారు ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడున్న ఎగ్జిస్టింగ్ కమిటీని డిజాల్వ్ చేసి ఎవరన్నా వాలంటీర్గా సర్వీస్ చేయడానికి రమ్మన్నారండి. యాజ్ ఏ అనిమల్ లవర్ కింద నేను అప్పుడే ఇండియా వచ్చాను కాబట్టి, సో ఏదో చేద్దాం మన సొసైటీకి, మన యాజ్ ఏ జంతు ప్రేమికుడి కింద నేను వచ్చి దీంట్లో పర్సనల్గా వాలంటీర్గా నేను ఇన్వాల్వ్ అయ్యి వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాను. ఈ జంతువుల హింస నివారణ సంఘం అసలు ఏం సార్ ఇది?
ఇది జంతు హింస నివారణ సంఘం అంటే ఎస్పీసీఏ అండి. ఎస్పీసీఏ అంటే సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్. ఇది వరల్డ్ వైడ్ అంతా ఉందండి, ప్రపంచం అంతా ఉంటుంది. ఎస్పీసీఏ లండన్ ఉంది, ఎస్పీసీఏ మిలాన్ ఉంటుంది, ఎస్పీసీఏ టోక్యో ఉంది, ఎస్పీసీఏ వైజాగ్ ఉంది. అంటే ఇది ఎలా అంటే ఒక రెడ్ క్రాస్ లాంటి సంస్థ అండి. రెడ్ క్రాస్ చూడండి, ఇప్పుడు కాకినాడ రెడ్ క్రాస్ ఉంటుంది, వైజాగ్లో రెడ్ క్రాస్ ఉంటుంది, హైదరాబాద్లో రెడ్ క్రాస్ ఉంటుంది. ఈ రెడ్ క్రాస్ ఇవన్నీ కమ్స్ అండర్ వన్ సింగిల్ అంబ్రెల్లా, కానీ దీనికి దానికి సెపరేట్ ఆర్గనైజేషన్స్ అండి. కాకినాడ ఎస్పీసీఏ ప్రైవేట్ ఎన్జిఓ అండి, ఇది కమ్స్ అండర్ ద ఎస్పీసీ ఆర్గనైజేషన్లో. ఈ ఎస్పీసీఏలో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారండి? ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ గారు, రెసిడెంట్ వెటర్నరీ డాక్టర్ గారు ఉంటారండి, ప్లస్ ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఒక 3 వర్కర్స్ ఉంటారు. మొత్తం టోటల్ 5 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక వాచ్మ్యాన్తో పాటు ఇంకొక వర్కర్ ఇద్దరికి లోపల మేము క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తాం. స్టాఫ్ లోపలికి డాక్టర్ గారు, రెసిడెంట్ డాక్టర్ గారు రెగ్యులర్గా వస్తుంటారు, ప్లస్ సూపర్వైజరు, వర్కర్. టోటల్ 5 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఈ ఎస్పీసీఏ అన్నది ఎన్జిఓ ప్రైవేట్ సంబంధించింది అన్నారు కదా, ప్రైవేట్ దాన్ని. మరి వీళ్ళకి జీతభత్యాలు ఎలా వస్తాయి సార్? గవర్నమెంట్ అంటే జనాల్లో ఒక అపోహ ఉందండి, ఏంటంటే ఈ ఎస్పీసీఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనుకున్నారు. కాదండి, ఇది టోటల్లీ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి, ఇది ఎన్జిఓ అండి. శాలరీస్ అంటారా, ఈ శాలరీస్కి ఏంటంటే ఎస్పీసీ బ్యాక్ సైడ్ ఒక 12 షాప్స్ ఉన్నాయండి. ఆ 12 షాప్స్ రెంట్స్ వస్తుంటాయి మనకి ఎవ్రీ మంత్. ఆ రెంట్స్ మనం పట్టుకెళ్ళి ఎస్పీసీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం ఎవ్రీ మంత్ ఆ రెంట్స్ని. దానికి ప్రజెంట్ అయితే మన మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కాకినాడ ఇస్ ద చైర్మన్ అండి, మన ఎస్పీసీకి అఫీషియల్ చైర్మన్. సో ఆయన చెక్ అథారిటీ ఆయనకే ఉందండి. ఆయన ఏంటంటే శాలరీస్ ఆ అమౌంట్లోంచి శాలరీ కట్ చేసి శాలరీస్ ఇస్తుంటారు. వాళ్ళు క్యాష్ చెక్స్ ఇస్తుంటారు, వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి పెట్టుకుంటారు. మీరు కూడా శాలరీ తీసుకుంటున్నారనేది ఒక పుకారండి. నేను శాలరీ తీసుకోవడం మొదలు పెడితే నేను ఎప్పుడు దాకా తీసుకున్నా, ఈ లాస్ట్ 2017 నుంచి ఆల్మోస్ట్ ఎన్ని ఏళ్ళు అయిందండి, ఇది ఒక 3 + 2 5 years అయింది. సో నాకు ఆల్మోస్ట్ నేను తీసుకుంటే 5 yearsకి నేను ఎంత శాలరీ తీసుకోవాలో మీకు తెలియాలి. నేను ₹1 తీసుకోనండి ఇక్కడ. నేను స్వచ్ఛందంగా వాలంటీర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ. సో లోకల్ కాకులు రకరకాలుగా మాట్లాడతారు, ఏదో రామ్కి శాలరీ ఇస్తున్నారని. శాలరీ ఇచ్చినట్టుగా నేను కానీ ₹1 ఇక్కడ తీసుకున్నట్టు శాలరీ కానీ ప్రూఫ్ చేస్తే నేను ఓపెన్గా ఒక బ్లాంక్ చెక్ ఇస్తానండి. నాది ఐసిఐసిఐలో ఎన్ఆర్ఐ అకౌంట్ ఉంది. బ్లాంక్ చెక్ ఎంత అమౌంట్ తీసుకున్నా పర్లేదు, ఓపెన్ ఛాలెంజ్. డెబిట్కి రమ్మని డెబిట్కి వస్తాను. నేను ఇప్పుడు వచ్చి ₹1 తీసుకోలేదు. నేను నా జేబులో డబ్బులు పెట్టడానికి నేను ఇష్టపడతాను తప్ప నేను దీన్ని తీసుకోవడానికి లేదు. టోటల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న పశువులకి అదే గోవులకి కొన్ని కుక్కలకి వీళ్ళు ఉన్నాయి కదండి, వాటికి చికిత్స ఏదన్నా జరిగితే కనుక చికిత్స విధానం ఎలా ఉందండి? చికిత్స చేసేది అది ఇప్పుడు మనకి ఏదైనా కాకినాడలో ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏదైనా యానిమల్ యాక్సిడెంట్ అయిందంటే మనకి ఫోన్ వస్తుందండి. మా నెంబరు ఎప్పుడు మన ఎస్పీసీఏ పేజ్ ఉంది, మనకి ఫేస్బుక్ పేజ్ ఉంది, ప్లస్ మన ఆల్ వెబ్సైట్స్లో మన నెంబర్ ఉంటుంది. So whenever we got a call from someone that any animal met an accident on the road, వెంటనే రియాక్ట్ అవుతాం. మాకు ఒక టీమ్ ఉందండి, ఎస్పీసీఏ యానిమల్ లవర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 210 మెంబర్స్ ఉంటాం మేము అందరూ. అది ఎవరు గడ్డించిన డోనర్స్ అందరూ మేము దాంట్లో యాడ్ చేసుకుంటాం. సో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి మాది. సో సపోజ్ జగన్నాథపురంలో యాక్సిడెంట్ అయిందంటే మేము మా గ్రూప్లో నాకు ఫోన్ వచ్చినంటే మా గ్రూప్లో మేము పోస్ట్ పెడతాం. ఆ జగన్నాథపురం ఏరియాలో ఉన్న మా వాలంటీరు, మా యానిమల్ లవర్స్ ఎవరున్నా మా గ్రూప్లో వాళ్ళు దానికి అటెండ్ అయ్యి ఆ యానిమల్ మేము ఇక్కడ తీసుకొస్తాం. మాకు ఎలాగ రెసిడెంట్ డాక్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసి దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పశువులకి గడ్డి కానీ దానా కానీ ఎలా సమర్పిస్తున్నారు మీరు? ఇది టోటల్గా దాతల మీద నడుస్తున్న సంస్థ అండి. గవర్నమెంట్ నుంచి అయితే జీరో అండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి నాకు తెలిసి మరి 2017 నుంచి గవర్నమెంట్ నుంచి ₹1 రాలేదు. సో లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఇది టోటల్గా దాతలే అండి. ఎవరు వచ్చి అన్న గడ్డి వేయించుకున్న అందరూ దాతల మీద నడుస్తుంది. నేను వచ్చే టైంకి అయితే అసలు దాతలు కూడా వచ్చేవారు కాదు. అది పాత కమిటీ వైఫల్యమో మరి ఏంటో నాకు తెలీదు, ఆవుల ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. సో మేము మొట్టమొదటి వచ్చినండి మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఈ లోపల కాంపౌండ్లో ఉన్న ఏ పశువు ఆకలితో ఉండకూడదు. అదే మా ధ్యేయం అండి అది.
సో దానికోసం మేము ఏం చేసామంటే ఎవరన్నా దాతలు వస్తే దాతల్ని మోటివేట్ చేసి దాతలతోనే గడ్డేయించి అలా చేసి మొత్తానికి ఒక టీముని తయారు చేసాం. ఒక ఎస్పీసీఏ యానిమల్ లవర్స్ అని ఒక గ్రూప్ని తయారు చేసాం. సో గ్రూప్లో పోస్ట్ పెడుతుంటాం ఎక్కడన్నా గడ్డి కావాలంటే మనకి. దాతలు ఎవరు వచ్చినా సరే సపోజ్ ఒక ఎండుగడ్డ ఏందామని చెప్పి ఉన్న దాత వస్తే ఒక రోజు ముందు చెప్పమని చెప్తామండి. ఎండుగడ్డ అతను మేము పురమాయిస్తాం. ఎండుగడ్డ అతను వస్తాడు, గడ్డి అక్కడ ఉంటుంది, దాత వస్తారు, దాత గడ్డిని చూసుకుంటారు. గడ్డిని చూసుకుని దాత ఆ డబ్బులు ఆ గడ్డి అతనికి ఇస్తారు. మేము రిసిప్ట్ రాసిస్తామండి వాళ్ళు. ఇలా ఈ రోజున గడ్డి ఏం జరుగుతుంది ఏదైనా దాత కళ్ళ ముందే జరగాలి. ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడాలి. మీకు స్ట్రైట్ క్వశ్చన్ అండి, దాతల దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ని మీ పర్సనల్గా వాడుకుంటున్నారన్న పుకారు ఒకటి ఉందండి. అది పుకారుగానే ఉందా నిజమా? పుకారు అంటారండి, నిజం అంటారు. పుకారు పర్సనల్గా వాడుకుంటున్నారు, పర్సనల్గా వాడుకుని అయితే ఇంత సర్వీస్ ఏం కదండి. పర్సనల్గా వాడుకోవడానికి నెలకి 5 లక్షలు 6 లక్షలు శాలరీ చూసి వచ్చిన వాడికి ఇది నాకు పుకారన్న మీరే అన్నారు మీ నోటితో. ఇంకా 100% పుకారే అది. అంటే చేసేవాడిని పని చేయనివ్వరండి. ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు చేయరు, మనం చేయనివ్వరు. సో మేమైతే ఒకటే డిసైడ్ అయ్యామండి, ఎవరు ఏం చెప్పినా పుకార్లే. మేము చేసేది ఏదో మాకు తెలుసు, మా టీంకి తెలుసు. మా ఎస్పీసీఏ యానిమల్ లవర్స్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి మీరు మా అందరి నెంబర్స్ ఇస్తాను కావాల్స్తే. ఎవరికన్నా ఫోన్ చేసి కనుక్కోండి రామ్ ఏం చేస్తాడు. ఎవరన్నా ఒక నెగిటివ్గా చెప్తే ఐ విల్ ఒబే వాట్ ఎవర్ యూ సే. 100% పుకారండి ఇది. పర్సనల్గా వాడుకోవాల్సిన పని లేదండి మాకు. ప్రతి దాత మా దగ్గర లిస్ట్ ఉంటుందండి. నా అకౌంట్ మీకు కావాలంటే ఆ బ్యాలెన్స్ షీట్ ప్రింట్అవుట్ తీసి ఇక్కడ ఓపెన్గా పెడతాను, డెబిట్కి రావచ్చండి. దాతలు డైరెక్ట్గా గడ్డి ఇచ్చి గడ్డి అమ్మే అతనికి దాతలు డైరెక్ట్గా డబ్బులు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు నా పర్సనల్ అకౌంట్కి వచ్చి నేను తీసుకున్నానని చెప్పి అన్ని పుకార్లండి అవి. ఏంటంటే ఇదే అండి చెప్తాను కదా, ఒక చేసేవాడిని ఎప్పుడు సపోర్ట్ చేయరండి. ఈ మన మానవ నైజం అది. సరే అండి, ఇప్పుడు ఇలాగ అన్నారు కాబట్టి సరే మీరు వచ్చి చేయండి, కొంత తప్పే ఉంది, దానికి కూడా మేము రెడీ. మీరే హ్యాండిల్ చేయండి ఆపరేషన్స్, మేము గడ్డి మీద దగ్గర చూసుకుంటాం. ఇంకేం కావాలి? ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఈ గోశాలలో ఈ జంతు హింస నివారణ సంఘంలో ఉన్న గోవులను పశు కబేలాలకు తరలిస్తున్నారన్న పుకారు ఒకటి ఉందండి. అదొక విమర్శ కూడా ఉంది. విమర్శ అంటారా? అది మేము వచ్చినప్పుడైతే మాకు 120 యానిమల్స్ ఇచ్చారండి. ఇప్పుడు 390 యానిమల్స్ ఉన్నాయండి. మరి తరలిస్తే 120 తగ్గాలి తప్ప 390 ఎలాగైంది? ఎలా అయింది అది? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా కబేలాకి తరలిస్తాను, పోనీ ఆ కబేలాలకు తరలించామని చెప్తారు కాబట్టి ఆ కబేలలో మాకు అవి కూడా చెప్తే కొన్ని వెళ్ళి ఆ కబేలాలకు వెళ్ళి ఉన్నట్లు కూడా తీసుకొచ్చేస్తాం. మేము రెడీగా ఉన్నాం దానికి కూడా. కబేలాలకి తరలించడం అంటే కబేలాలు కూడా ఎక్కడున్నాయో మాకు తెలియదు. మా అల్టిమేట్ గోల్ ఒకటేండి, ఏంటంటే ఈ ఎస్పీసీఏ కాంపౌండ్లో ఉన్న ఏ యానిమల్ ఇబ్బంది పడకూడదు. అదే మెయిన్ మా కాన్సెప్ట్ అండి. అవి కడుపుండా తినాలి. మేము వచ్చినప్పుడు మేము ఇలా వచ్చి లోపలికి వచ్చి చూస్తే అవి కడుపు నిండా తిని మనం వంక ప్రశాంతంగా చూస్తే ఆనందమే వేరు. అది ఒక ప్రాపర్ యానిమల్ లవర్కి తెలుస్తుందండి ఆ ఫీలింగ్. మీరు కూడా యానిమల్ లవర్ నాకు తెలుసు, మీకు అర్థమై ఉంటుంది, మీరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి. అది కబేలాలకు తరలించడం అనేది 100% ఫేక్ అండి. ఇంకా కబేలాలు భయపడుతున్నారండి మేము ఇక్కడ ఉండడం వల్ల. ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్న ఏ యానిమల్స్ అన్నా వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తే కాకినాడ ఎస్పీసీకి పంపించకండి, అక్కడ రామ్ అని ఒకడు పొడుగ్గా ఉన్నాడు, అక్కడికి వెళ్తే మళ్ళీ యానిమల్స్ బయటికి రానివ్వడు, సో అక్కడ పంపించకండి. వేరే దొంగ గోశాలు చాలా ఉన్నాయండి. సో అవి చెప్పుకోవాలనుకుంటే కొన్ని పేర్లు చెప్పకూడదు, పబ్లిక్ లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో దొంగ గోశాలు పెట్టి ఎవడెవడు ఏం చేస్తున్నాడు అన్నీ మా దగ్గర మొత్తం డేటా అంతా ఉంటుందండి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నోస్ ఎవ్రీథింగ్. SPCA is a genuine organization now. After we came here, we totally changed the SPCA. SPCA is very genuine. ఓపెన్గా ఛాలెంజ్ కాకపోతే ఓపెన్ డిబేట్కి రమ్మని వస్తాను దేనికన్నా సరే. ఎటువంటి కబేలా కానీ ఇక్కడి నుంచి యానిమల్స్ వెళ్ళినట్టు కానీ
లేకపోతే కబేలాలో వచ్చి మాతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ ప్రూఫ్ చేస్తే ఓపెన్ డెబిట్కి వస్తాం. దీన్ని నేను ఇప్పుడు ఇటువంటి పుకార్లు పుట్టించి వాళ్ళందరికీ నేను ఒక సీరియస్గా వార్నింగ్ చెప్తున్నానండి. నేను లీగల్గా ప్రొసీడ్ అయితే డిఫేమేషన్ కేసు వేస్తాను గ్యారెంటీగా. ఎవరికన్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే నోటీస్ పంపించండి, నేను మా లీగల్ టీము ప్రొసీడ్ అవుతుంది. నేను డిఫేమేషన్ కేసు వేయడానికి రెడీగా ఉన్నాను. చెప్పేవాడికి ప్రతి ఒక్కడికి ఒక మంచి పని చేస్తున్నప్పుడు చెప్పేవాడికి ప్రతి ఒక్కడికి లోకుగా కనబడుతుంటామండి. ఏమేమి పట్టించుకోవట్లేదు. అండ్ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ కాంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ వెన్ యూ త్రో యువర్ స్టోన్స్ ఆన్ ద బార్కింగ్ డాగ్స్ బిహైండ్ యూ బ్యాక్. మేము బాగా పట్టించుకోవాలి. మా 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 అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎస్పీసీఏ ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఆంధ్రాలో. కాకినాడ ఎస్పీసీఏ అంటే ఈ రామ్ ఈ టీము ఇది చాలా బాగా చేశారని చెప్పుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అక్రమంగా బయట చాలా కబేలాలకి తరలింపబడుతున్నాయి గోశాలలు, కొన్ని దొంగ గోశాలలు ఉన్నాయన్నారు కదా, అలాంటివి ఎలా నివారించాలంటారు, ఎలా కాపాడాలంటారు? ఇది చాలా పెద్ద మాఫియా అండి. ఎలా అంటే అండి, ఇది మనం అనుకున్నంత చిన్న వ్యక్తులు లేరండి వెనకాల. వీళ్ళందరికీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఇది సమిష్టి కృషి చేయాలండి. సమిష్టి కృషి. ఇప్పుడు రామ్ అనుకున్నాడు, లేకపోతే రైమాన్ అనుకున్నాడు ఇదంతా ఈ కబేలాలు మూయించేద్దాం అంటే జరిగే పని కాదు. ఇది ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రభుత్వం నుంచి సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేసి, ఒక స్క్వాడ్ లాంటివి ఫామ్ చేసి, లేకపోతే హైవేస్ మీద ఒక టోల్ గేట్ లాంటివి పెట్టి యానిమల్స్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న యానిమల్స్ని పట్టుకుని అక్కడే ఆపి అక్కడే వాటిని ఆపితే ఈ సిస్టమ్ అయితే మాత్రం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే ఇది చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కానీ మరి అదే యానిమల్ లవర్ నేను చాలా బాధపడుతున్నాను. ఏం జరగట్లేదు అప్పుడు. నేను పర్సనల్గా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ జరుగుతున్నది మాత్రం విపరీతంగా అక్రమ రవాణా జరుగుతుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్ అండి. ఫస్ట్ బ్రెజిల్, తర్వాత ఇండియా. అసలు ఎవరన్నా నమ్ముతాడా? మాకే ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద స్లాటర్ హౌసెస్, అల్కాబీర్ ఉంది హైదరాబాద్లో, ఇక్కడ చెందుతు దగ్గర ఒక ఉంది, వజ్రకోటం దగ్గర కొన్ని లీగలైజ్డ్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్న సర్టిఫికేట్ ప్రకారం ఒక బ్లాక్ క్యాటిల్ని కట్ చేయాలంటే బ్లాక్ క్యాటిల్స్ని కట్ చేయాలి. అది బ్లాక్ క్యాటిల్స్తో పాటు వైట్ క్యాటిల్స్ కట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూడాలి. పోలీస్ డిపార్ట్మెంటు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, మనలాంటి జంతు ప్రేమికులు సమిష్టిగా కృషి చేస్తే 100% ఈ అక్రమ రవాణాని, ఈ కబేలాల్ని అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. అదే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ఇదే మన ఎస్పీసీఏ అండి, ఎస్పీసీఏ కాకినాడ. మన దాంట్లో ఒక 380 పశువులు ఉన్నాయండి. అంటే ఇది గోశాల కాదండి, ఇది జంతు హింస నివారణ సంఘం. అంటే మాకు ఇక్కడ గేదెలు ఉంటాయి, దున్నలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, ఆవులు కూడా ఉంటాయి. సో దీనికి రోజుకి మెయింటెనెన్స్ ఎలా అవుతుందంటే, ఒక ఎండిగడ్డి ట్రాక్టర్ వేస్తామండి ప్రతిరోజు. అది ఒక ఎండిగడ్డి ట్రాక్టరు 5,500 నుంచి 6,000 దాకా అవుతుంది ఒక ట్రాక్టరు. ప్లస్ ఒక 3 టాటా ఏసులు పచ్చగడ్డి అండి. పచ్చగడ్డి 3 టాటా ఏసులు పచ్చగడ్డి కూడా వస్తుంటుంది. అది మన రాజస్థానీ మార్వాడి సమాజం వాళ్ళు దగ్గర నుండి హ్యాండిల్ చేస్తుంటారు. ప్లస్ ఒక మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషను విత్ హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషను, మున్సిపల్ కమిషనర్ గారు ఒక 3 ట్రాక్టర్లు వెజిటబుల్స్ పంపిస్తారండి. మన వెజిటబుల్స్ వేస్టేజ్ ఉంటుంది కదండి, మార్కెట్లో ఉన్న ఈ క్యాబేజీలు, కాలీఫ్లవర్లు అవి తీసుకొచ్చి ఒక 3 ట్రాక్టర్లు వస్తాయండి. సో వాటర్ అయితే మాకు 3 మోటార్లు ఉన్నాయి, ఒక 4 పెద్ద వాటర్ ట్యాంకులు ఉన్నాయి. కంటిన్యూ వాటర్ రన్ అవుతూ ఉంటుంది. వాటర్కి అయితే ఏ లోటు లేదు. వర్షాకాలం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే ఇది రోడ్డు కంట డౌన్ గుండెగా కొద్దిగా హైట్ అయ్యింది. ఈ సీజన్లో మీకు తెలియదే ఉంది, విపరీతంగా వర్షాలు అసలు ఎప్పుడూ లేదు. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం ఎక్కువ వర్షం పడింది. అయినా సరే బై గాడ్ గ్రేస్ బాగానే ఉంది, దేవుడి దయ వల్ల. ఆ శ్రీకృష్ణుడు చూసుకుంటున్నాడని అనుకుంటున్నా. అన్నీ ఇదే అండి, మన అన్నీ బాగా జరుగుతున్నాయి. చాలామంది అంటే మొన్న రీసెంట్గా ఒక ప్రముఖ దినపత్రికలో 2 గేదెలు ఒక మడ్డి అంటే దాన్ని ఏమంటారు, ఒక
బురదలో దొలుతున్నట్టు ఫోటో తీసి ఎస్పీసీలో గేదెలు బుర్రలో దొలుతున్నాయని ఫోటో పెట్టారు. అసలు రాసిన ఆర్టికల్ రాసిన మరి ఆ విలేకరికి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు, కానీ గేదెలు బురదలో దొల్లకపోతే తాజ్మహల్లో పడుకుంటాయంటండి. అసలు కమాన్, వెన్ యూ పాయింట్అవుట్ సంథింగ్ యూ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ప్రాపర్ పాయింట్ని మనం పాయింట్అవుట్ చేయాలి. గేదెలు బురదలో ఉన్నాయని దాని మీద ఫోటో తీసి దాని ఒక ఆర్టికల్ వేసి అసలు బురదగా ఉందంటే, గేదెలు ఎక్కడున్నా బురదలోనే ఉంటాయండి. మీరు ఎవడన్నా అయినా గేదెలు పెంచుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆవులు బురదలోకి వెళ్ళవు, గేదెలు బురదలోకి వెళ్తాయి. వర్షాకాలం ఏ గోశాలలో అయినా ఇది ప్రాబ్లమే కామన్గా ఉండేది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆశిస్తున్నాం. చూద్దామండి, చేస్తున్నాం, 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఇది ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇది ఒక రోల్ మోడల్ కింద చేయడానికి మా అల్టిమేట్ గోల్ అండి. సో ఇది మన జరుగుతున్న ఎస్పీసీలో అండి. మీరు దాతలు ఎవరన్నా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండి. మాకు ఎవరికి డబ్బులు వద్దు, మీరు మాకు వస్తు రూపాన్ని ఇవ్వద్దు, మాకు ధన రూపాన్ని ఇవ్వద్దు, వస్తు రూపాన్ని. మాకు ఏదో ఎండుగడ్డని ఇవ్వచ్చు, పచ్చగడ్డని ఇవ్వచ్చు, లేకపోతే తౌడు దానా ఇవ్వచ్చు అండి. ఇప్పుడు సిక్ అయిపోయిన యానిమల్స్కి సిక్ వార్డు ఉందండి. ఇది ఇప్పుడు యాక్సిడెంట్ అయిన యానిమల్స్ని ఈ మిగతా యానిమల్స్తో కలపమండి, మేము పక్కన పెడతాం సెపరేట్గా. ఎందుకంటే వాటికి సరిగ్గా ఫుడ్ ఉండదు కదండి. కాబట్టి సో ఈ సిక్ వార్డులో ఉన్న యానిమల్స్కి సెపరేట్ ఫీడింగ్ ఇస్తాం రోజు దానా, ఎందుకంటే త్వరగా రికవర్ అవ్వడానికి. సో వీటి సిక్ వార్డులో ఉన్న వాటికి తౌడు పెడుతుంటాం, ఏదో నీరసంగా ఉన్న వాటికి తౌడై పెడుతుంటాం. మెడిసిన్స్ అవి మా దగ్గర మెడిసిన్స్ అవి ఉంటాయండి. మనకి థ్యాంక్స్ టు ద రిలయన్స్ గోసేవ అని వాళ్ళకి ఒక రిలయన్స్ ఎంప్లాయీస్ ఘాటిమోగ వాళ్ళు ఒక గ్రూప్ తయారు చేసుకున్నారండి. వాళ్ళు ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని ఒక అమౌంట్ సెపరేట్ చేసుకుని మా మెడిసిన్స్కి వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ మాకు ఏది కావాలన్నా వాళ్ళే కొని పంపుతున్నారండి. అది కూడా వాళ్ళే కొని పంపుతారు, మేము వాళ్ళకి పంపుతాం, మాకు ఇది కావాలని అడుగుతాం వాళ్ళని. ప్లస్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్స్ టు జేడీ గారు అండ్ డిడి శ్రీనివాసరావు గారు కూడా. మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి డిడి శ్రీనివాసరావు గారు కూడా మాకు చాలా, ఇప్పుడు వ్యాక్సినేషన్ అన్నా ఏదన్నా ఒక ఫోన్ చేసి సార్ మాకు ఇది కావాలంటే ఆయన నేను ఉన్నాను రామని చెప్పి ఎప్పుడు మాకు సపోర్ట్గానే ఉంటున్నారండి. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి మాకు ఫుల్ సపోర్ట్గా ఉంది. ప్లస్ ఈ మున్సిపల్ కమిషనర్ గారి హెల్ప్ వల్ల వెజిటబుల్స్ వస్తున్నాయి. ఇంకా ఈ ఎవరు ఏంటంటే ఈ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి చూడండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి మీరు కూడా మాతో పాటు కలిసి సర్వీస్ చేయండి. సర్వీస్ చేయప్పుడు నా సొంత గోశాల కాదు, ఇది అందరు గోశాల. కాకినాడ నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఈ గోవులన్నీ ప్రశాంతంగా ఉంటే మనందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. మీరు ఎవరైనా సర్వీస్ చేయకుంటే మోస్ట్ వెల్కమ్. ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం సర్వీస్ చేయొచ్చు, ఎనీ టైం డొనేట్ చేయొచ్చు. ఏదైనా మీ కళ్ళ ముందే జరుగుద్ది, అంతే, అంతకంటే చెప్పేది లేదు. జై హింద్, జై గోమాత. ఓకే సార్, మిమ్మల్ని కలిసినందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. థ్యాంక్స్ అలాట్ అండి. చూశారు కదండి, ఈ ఎస్పీసీఏ అన్నది ఒక రామ్ గారిదో ఎవరిదో ఒక్కో పర్సన్స్దో కాదు, మన అందరిది. జంతు ప్రేమికులు ప్రతి ఒక్కరు దాతలుగా ముందలకు వచ్చి ఇలాంటి గోశాలని ముందలకి నడిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. నేను కూడా ఒక మాట చెప్తాను లాస్ట్. థ్యాంక్స్ టు ఆల్ ది వ్యూవర్స్ వాచింగ్ దిస్. అండ్ ఈ గోశాల అందరిది అండి. ఇది ఇక్కడ రామ్ ఒక్కడు ముందున్నాడు, రామ్ వెనకాల ఎస్పీసీ యానిమల్ లవర్స్ ఉన్నారు. మీరు యాజ్ ఏ జంతు ప్రేమికుల కింద ఎవరన్నా వచ్చి ఈ గోశాలలో సర్వీస్ చేయొచ్చు. నాలాగే ఫ్రీగా వాలంటీర్గా వచ్చి సర్వీస్ చేయొచ్చు అండి. మీరందరూ సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ అలాట్.